అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి బాబా భక్తులు హిందువుల్ని ఏ విధంగా మాయ చేస్తున్నారు మీకు తెలియాలంటే అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. బాబా గారి ఫొటోస్ లో నుంచే చూడండి. చక్కగా బాబా గారు బతికున్న రోజుల్లో మోజుబడి తీయించుకున్న కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా. సో ఈ ఫొటోస్లో బాబా గారు అందంగా మెరిసిపోతూ తెల్లగా నిగనిగలాడిపోతూ లేరు కదా, కనీసం బొట్టు కూడా లేదు. కానీ ఒక్కసారి ఇప్పుడు గుళ్ళల్లో మనకు చూపించే బాబాను ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా, మంచి మెరిసిపోతూ అప్పుడే ఫేషియల్ చేయించుకొచ్చినట్టు పెట్టారు. వాస్తవానికి ఇది కాదు బాబా గారు, అది ఒరిజినల్ బాబా గారు. ఎలా అయితే బాబా గారిని చక్కగా విగ్రహాలు ఇంత క్లాస్గా చేసి మనకు చూపిస్తున్నారో, ఆయన చరిత్రని కానీ ఆ సచ్చరిత్ర పుస్తకాన్ని కానీ అలాగే చూపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. పోలిక చూసుకుంటే బహుశా ది నేకెడ్ మొఘల్స్, అప్పట్లో మొఘల్స్ విషయం కూడా మనకి ఇలాగే చూపిస్తున్నారు. వాళ్ళేమో మన హిందువులు కుత్తుకుల్ని కూరగాయలు తరిగినట్టు తరిగేసి వెళ్ళిపోయారు. కానీ మనమేమో వాళ్ళు మన పూర్వీకులు, మన పాలకులు, మన బొచ్చుగాళ్ళు, బొంగుగాళ్ళు అని చెప్పేసి మొఘల్స్ని నెత్తిన పెట్టుకునేలాగా మన చరిత్ర పుస్తకాలని మార్చి చెప్పారు. నా బాధ్యత నిజం చెప్పడం, చెప్పేశా. నమ్ముతారా? అలాగే నట్టేట్లో ఉంటారా? మీ ఇష్టం. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.